ముందు వీడియోలో మనము త్రికోణమితీయ నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలోని త్రికోణమితీయ నిష్పత్తులను నిజ జీవితంలో ఉపయోగించే సందర్భాల్లోని ఎత్తులు మరియు దూరాలు అనేది ఒకటి. ఇప్పుడు మనం వాటి గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఇక్కడ చూడండి ఎవరున్నారు, ఇక్కడ ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. అయితే ఈ సూపర్ మ్యాన్కు ఎదురుగా ఒక బహుళ అంతస్తు గల ఒక భవనం ఉంది. ఈ భవనానికి మరియు సూపర్ మ్యాన్కు మధ్య గల దూరం అనేది 100 మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ సూపర్ మ్యాన్ ఏం గమనించాడు అంటే భవనం పైన ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు అతను గమనించాడు. అయితే సాధారణంగా మనమైతే ఏం చేస్తాము, మెట్ల మార్గం ద్వారా లేదా లిఫ్ట్ను ఉపయోగించుకొని అక్కడ ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తాము. కానీ ఇక్కడ ఉన్నది సూపర్ మ్యాన్ కాబట్టి తను తన కళ్ళ నుంచి లేజర్ కిరణాలను పంపించి వారిని రక్షించాలి అనుకున్నాడు. అయితే ఇప్పుడు సూపర్ మ్యాన్ నేరుగా తన కంటి నుంచి లేజర్ కిరణాలను పంపించినట్లయితే ఈ విధంగా వస్తుంది. కానీ తను ప్రమాదం ఉన్న చోటకు నేరుగా లేజర్ కిరణాలను వెంటనే పంపించాలి అనుకున్నాడు. అంటే ఈ విధంగా. అప్పుడు సూపర్ మ్యాన్ ఏం చేయాలి, తన తలను కొంచెం పైకి కొంత కోణంతో ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఇక్కడ 45 డిగ్రీల కోణం అనేది వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించారా, ఈ మొత్తం కూడా ఒక లంబకోణ త్రిభుజంగా ఏర్పడింది. ఇక్కడ మనకు లంబకోణం అనేది ఏర్పడింది. అలాగే ఇక్కడ ప్రమాదం జరిగే చోటు నుంచి సూపర్ మ్యాన్ యొక్క కంటి వరకు ఉన్న దూరాన్ని మనం డి అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ డీను ఏ విధంగా కనుక్కోవచ్చు, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక కోణం 45 డిగ్రీలు అయింది. అలాగే కోణంకు 100 మీటర్లు అనేది ఏ భుజం అవుతుంది, ఆసన్న భుజము అవుతుంది. అలాగే డి అనేది ఏమవుతుంది, కర్ణము అవుతుంది. ఆసన్న భుజము మరియు కర్ణముకు సంబంధం ఉన్న త్రికోణమితీయ నిష్పత్తి ఏమిటి, కాస్. అలాగే ఇక్కడ మనకు కోణం 45 డిగ్రీలు అని మనకు తెలుసు. అంటే కాస్ 45ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. దాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంది, దీంట్లో ఒక్క కోణం ఎంత, 45 డిగ్రీలు. మరి మిగిలిన కోణం ఏమవుతుంది, అది కూడా 45 డిగ్రీలే అవుతుంది. ఎందుకు, త్రిభుజంలోని అన్ని కోణాల మొత్తము మనకు 180 డిగ్రీలకు సమానం కాబట్టి. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించారా, ఇది ఒక ప్రత్యేకమైన త్రిభుజం. ఎందుకు, 45 45 90 అనే ప్రత్యేక త్రిభుజం అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడ మనము దీంట్లోని భూమిని మనం 1 అనుకున్నాం అనుకోండి, ఈ భుజం కూడా 1 అవుతుంది. ఎందుకు, ఒక త్రిభుజంలోని 2 కోణాలు సమానం అయితే దానికి ఎదురుగా ఉన్న భుజాలు ఏమవుతాయి, అవి కూడా సమానం అవుతాయి కాబట్టి. అయితే ఇక్కడ మనకు 2 భుజాలు తెలుసు. ఈ 2 భుజాలను ఉపయోగించి కర్ణమును తెలుసుకోవచ్చు కదా, పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఏం కావాలి, కాస్ 45 అనేది కావాలి. కాస్కు సూత్రం ఏమిటి, ఆసన్న భుజము బై కర్ణము కాబట్టి మనకి ఇక్కడ 1/√2 అనేది వచ్చింది. అయితే మన లంబకోణ త్రిభుజం నుంచి మనకు కాస్ 45 అనేది ఏమవుతుంది, 100/d అవుతుంది. ఆసన్న భుజము బై కర్ణము కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మనం సమానం చేసుకోవచ్చు. దీని నుంచి మనం డీని కనుక్కోవచ్చు. చూడండి, డి ఏమవుతుంది అప్పుడు 100 × √2 అవుతుంది. అయితే √2 విలువ ఎంత, 1.414 అనేది మనకు తెలుసు. దీన్ని మనం ప్రతిక్షేపించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డి అనేది మనకు 141.4 మీటర్లు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు కనుక్కున్నాము అంటే ఇక్కడ మనం కొన్ని పదాలను అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డి అనేది ఉంది కదా, దీన్ని మనము దృష్టి రేఖ అంటాము. అంటే ఏమిటంటే పరిశీలకుని కంటి నుంచి ఎక్కడైతే ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో ఈ 2 బిందువులను కలిపే రేఖనే మనము దృష్టి రేఖ అంటాము. అలాగే ఇక్కడ ఈ రేఖ ఉంది చూసారా, దీన్ని మనం క్షితిజ సమాంతర రేఖ అనవచ్చు. ఎందుకు, ఇది భూమి యొక్క క్షితిజానికి సమాంతరంగా ఉంది కాబట్టి దీన్ని మనం క్షితిజ సమాంతర రేఖ అనవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పరిశీలకుని కన్ను వస్తువు మీద ఉంది, అది మనం దృష్టి రేఖ అన్నాము.
కొన్నిసార్లు దృష్టి రేఖ మరియు క్షితిజ సమాంతర రేఖ రెండు కూడా సమానం అవుతాయి. ఎప్పుడు అంటే పరిశీలకుడు తన తలను ఎత్తాల్సిన అవసరము లేదా దించాల్సిన అవసరము లేకుండా నేరుగా వస్తువును చూసినప్పుడు ఆ రెండు కూడా సమానం అవుతాయి. అలాగే ఇక్కడ 45 డిగ్రీల కోణం ఉంది కదా, దీన్ని మనము ఊర్ధ్వ కోణము అనవచ్చు. ఊర్ధ్వ కోణం అంటే ఏమిటంటే క్షితిజ సమాంతర రేఖకు ఎగువన ఉన్న వస్తువును చూసే సందర్భంలో దృష్టి రేఖ క్షితిజ రేఖతో చేసే కోణాన్ని ఊర్ధ్వ కోణం అంటాము. ఇది మనం ఎప్పుడు అంటే తలను ఎత్తి వస్తువును చూసే సందర్భంలో ఏర్పడుతుంది. అయితే ఈ ఊర్ధ్వ కోణమే కాకుండా మరొక కోణం కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే ఇప్పుడు చూడండి, ఈ భవనం పైన ఇప్పుడు సూపర్ మ్యాన్ కాస్త విరామం తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ తను ఏం గమనించాడు అంటే రోడ్డు పైన ఒక వ్యక్తి కుక్కపిల్లను వాకింగ్కు తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి మరియు కుక్కపిల్లకు ఒక వాహనం అడ్డుగా రాబోతుంది అని గమనించాడు. అయితే వాళ్ళను ఎలాగైనా ముందే రక్షించాలి అనుకున్నాడు. సాధారణంగా అయితే ఇప్పుడు సూపర్ మ్యాన్ తన లేజర్ కిరణాలను నేరుగా ఈ విధంగా పంపించగలడు. ఇప్పుడు తన దృష్టిని ఇక్కడకు మరల్చాలి అనుకున్నాడు. అంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ ఏం చేయాలి, తన తలను కొంత కోణంతో కిందకు దించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇక్కడ కోణం అనేది ఈ సందర్భంలో 60 డిగ్రీలు అనేది ఏర్పడింది ఈ సందర్భంలో. అలాగే వీటిని మనం బాగా గుర్తించడానికి కొన్ని బిందువులను గుర్తించుకుందాం, ఏబిసి అని. అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్న ఈ నేరుగా చూసిన ఈ రేఖను మనం క్షితిజ సమాంతర రేఖ అంటాము. ఎందుకు, ఇది భూమి యొక్క క్షితిజానికి సమాంతరంగా ఉంది కాబట్టి. అలాగే ఏసీను దృష్టి రేఖ అనవచ్చు. ఎందుకు, పరిశీలకుని కన్ను నుంచి ఏ వస్తువునైతే చూస్తున్నారో ఈ రెండింటికి మధ్య గల రేఖ కాబట్టి. అలాగే ఇక్కడ 60 డిగ్రీల కోణం ఉంది కదా, దీన్ని మనం నిమ్న కోణము అంటాము. నిమ్న కోణం అంటే ఏమిటంటే క్షితిజ సమాంతర రేఖకు దిగువన ఉన్న వస్తువును చూసే సందర్భంలో దృష్టి రేఖ క్షితిజ రేఖతో చేసే కోణాన్ని నిమ్న కోణము అంటాము. ఇది మనం తలను దించి వస్తువును చూసే సందర్భంలో ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చూడండి, బి వద్ద మళ్ళీ ఒక లంబకోణం అనేది ఏర్పడింది. అలాగే ఈ భవనం యొక్క ఎత్తు ఎంత అంటే 100 మీటర్లు అని మనకు సమాచారం తెలిసింది. అయితే ఇప్పుడు మనము ఏ నుంచి సికు మధ్య గల దూరాన్ని ఏ విధంగా కనుక్కుంటాము ఈ సందర్భంలో అంటే ఇక్కడ చూడండి, క్షితిజ సమాంతర రేఖను మరియు రోడ్డు బీసీ ఉంది కదా, ఈ రెండింటిని గమనించండి. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఈ రెండు సమాంతర రేఖలను ఏసీ అనేది ఖండిస్తుంది కదా, ఇది ఏమవుతుంది, తిర్యక్ రేఖ అవుతుంది. అంటే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడిన ప్రతి ఏకాంతర కోణాల జత సమానం అవుతుంది అని మనకు రేఖలు మరియు కోణాల్లో మనం చదువుకున్నాం. దాన్ని బట్టి ఇక్కడ మనకు ఏ వద్ద 60 డిగ్రీల కోణం ఉంది కాబట్టి సి వద్ద కోణం కూడా 60 డిగ్రీలు అవుతుంది అని మనం చెప్పచ్చు. ఎందుకు, రెండు కూడా ఏకాంతర కోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం డీని కనుక్కుందాం. అయితే ఇప్పుడు 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం ఏమిటి, ఏబి అంటే 100 మీటర్లు. అలాగే డి అనేది ఏమవుతుంది, కర్ణము. ఇప్పుడు ఎదుటి భుజము మరియు కర్ణముకు సంబంధం ఉన్న త్రికోణమితీయ నిష్పత్తి ఏమిటి, సైన్. అలాగే కోణం ఎంత ఉంది, 60. కాబట్టి ఇప్పుడు మనం సైన్ 60ని కనుక్కోవాలి. దాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంది. అలాగే ఒక కోణం ఎంత, 60 డిగ్రీలు. మరి మిగిలిన కోణం ఎంత అవుతుంది, 30 డిగ్రీలు అవుతుంది. అలాగే ఇక్కడ ఒకటి గమనించండి, ఇది కూడా ఒక ప్రత్యేక త్రిభుజం అవుతుంది. ఎందుకు, 30, 60, 90 డిగ్రీల త్రిభుజం కాబట్టి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే 30 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్న భుజము కర్ణంలో సగం ఉంటుంది. 60 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్న భుజము కర్ణానికి √3/2 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే దీంట్లో మనం భూమిని 1 అనుకున్నాం అనుకోండి, అప్పుడు 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది అంటే √3 అవుతుంది. అలాగే కర్ణము 2 అవుతుంది. ఇప్పుడు మనకు సైన్ 60 కావాలి కాబట్టి ఎదుటి భుజము బై కర్ణము అంటే √3/2 అవుతుంది. అలాగే మనం తీసుకున్న ఏబిసి త్రిభుజంలోని సైన్ 60 ఏమవుతుంది, 100/2
డి అవుతుంది. దీని నుంచి మనము డీని కనుక్కోవచ్చా? ఈ రెండు సమానం కాబట్టి కనుక్కోవచ్చు. అప్పుడు డి ఏమవుతుంది? 200/√3 అవుతుంది. అంటే డి మనకు 200/√3 మీటర్లుగా వచ్చింది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? దృష్టి రేఖ అంటే ఏమిటో నేర్చుకున్నాము. పరిశీలకుని కన్ను నుంచి పరిశీలకుడు చూసిన వస్తువు యొక్క బిందువును కలుపుతూ గీసిన రేఖను దృష్టి రేఖ అంటాము. దీన్ని ఇంగ్లీష్లో లైన్ ఆఫ్ సైట్ అంటాము. అలాగే ఊర్ధ్వ కోణం అంటే ఏమిటో నేర్చుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఇది మనం తలను ఎత్తి వస్తువును చూసే సందర్భంలో ఏర్పడుతుంది. అలాగే నిమ్న కోణము అంటే ఏమిటో నేర్చుకున్నాము. దీన్ని ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. ఇది మనము తలను దించి వస్తువును చూసే సందర్భంలో ఏర్పడుతుంది.